సిద్ధార్థలో మీరు మంచి సెలబ్రిటీ అంటే కదండి మీరు. ఇది ఆఫ్ టాపిక్. అంతా అంటే మేము చూసాం. మీరిద్దరు ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేశారు అన్నీ తెలిసి అదే కదా. నాకు ఇద్దరు ఇంటర్వ్యూ అంటే కంటసారి మళ్ళీ ఇంకోసారి అయ్యో అదేం సార్, రెండోసారి సినిమా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాం. చాలా డిఫరెంట్ సొంతగా సీరియస్ గా కానీ different గా లేదా? డెఫినెట్ గా అయ్యో లేదు, మీకు చెప్పడం ద్వారా నాకు కూడా చాలా కొత్త విషయాలు తెలుసు. మాకంటే ఎక్కువ చూడండి వాళ్ళు ఎంత అది నేర్చుకుంటున్నారు. అది పాపం అభిమానం కొద్ది కాసేపు విని తర్వాత ల్యాప్టాప్ చూసి ఇక లేనంటే వాడు చెప్తాడు ఏమన్నా అనుకుంటుంటే ఉండాలి కానీ వినకుండా. ఇప్పుడు ఒక స్లైట్లీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. మనము నెపోటిజం గురించి, ఫేవరెటిజం గురించి చాలా వింటుంటాము. ఒక క్వశ్చన్ ఏంటంటే దీనిపైన, నెపోటిజము, ఫేవరెటిజం ఓకే అండి, అంటే వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళ బంధువుల్ని ప్రమోట్ చేసుకునే, మేబీ లైక్ దే కెన్ మేక్ ప్రొడ్యూసర్స్ క్యాస్ట్ దెమ్, అలా చేయగలుగుతారేమో. కానీ ఒక పర్సన్ ని ఆర్ ఒక హీరోని ఆర్ ఒక ఆర్టిస్ట్ ని తొక్కేయగలిగే కెపాసిటీ ఉంటదంటారా యూజువల్ గా? సెలక్షన్ ఆఫ్ ద స్టోరీలోనే హీరోలు వాళ్ళకి ఏం అర్థమైందో సినిమా రిలీజ్ అయ్యాక మనకు అర్థమవుతుంది. వాడికి కథ విన్నప్పుడు వాడికి ఏం అర్థమైంది. సో మనం ఎవరిని తొక్కక్కర్లేదు. వాడు ఒక సినిమా ఓకే చేస్తే, సపోజ్ మనకి ఎక్కడైనా క్లోజ్ సర్కిల్లో ఆ కథ తెలిస్తే అతను తొక్కేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో 99.9% సెల్ఫ్ వికెట్లే తప్ప బౌలర్ ఉండడు. ఎవడో అవుట్ చేసేంత మగాడని. ఎందుకంటే అందరూ బ్యాటింగ్, ఎవరి లైఫ్ వాళ్ళ స్ట్రగులే. ఒక్కొక్కడు ప్రతివాడి ఈ ఎండ్లో నుంచి 4 or 6 కొట్టి స్టార్ అవ్వాలని చూస్తాడు తప్ప మీకు బౌలరే లేని ఇండస్ట్రీలో మళ్ళీ వికెట్లు ఎక్కడ తీస్తారు? తొక్కటాలు ఉండవు. నెపోటిజం ఇస్ రాంగ్ టాపిక్, ఎస్పెషల్లీ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. ఎందుకంటే మీకు మిగిలిన వాటిల్లో ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ కొడుకు డైరెక్ట్ గా బ్యాంక్ జాబ్ రాదు. సెట్ ఆఫ్ రూల్స్, ఒక పారామీటర్ ఉంటుంది. ఒక ఎంసీఏ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ కి జస్ట్ బికాస్ వాళ్ళ పిల్లలు హెచ్ఆర్ పొజిషన్ రాదు, మళ్ళీ వాళ్ళ దే హావ్ టు అండర్గో ఆల్ ద ప్రొసీజర్. ఈ మూడిట్లో పారామీటర్స్ లేవు. ఒక చదువు లేదు, ఏమీ లేదు. నీ మీద డబ్బు పెట్టేవాడు ఉంటే నువ్వు నెపో కిడ్ అయితే బయట కిడ్ అయితే రైట్. సో అది పెట్టేవాడు ఉన్నంత కాలం నువ్వు వాడిని ఎలా తెచ్చుకుంటావు? అండ్ డెసిషన్ ఇండస్ట్రీది ఎప్పుడూ లేదు. మార్కెట్ కూడా మార్కెట్ది ఎప్పుడూ లేదు. మార్కెట్ మ్యానిపులేట్ చేస్తుంది కొన్నిసార్లు, కానీ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ టికెట్ కొనేవాడిది. ఒక సినిమా వరకు చూస్తారు. సపోజ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాకుండా ఇంకొక ఎవరైనా రాజ్బాబు అయ్యి ఉంటే మనం చూడము. హీరోగా పెట్టి చిరుత తీస్తే, మేబీ కామెడీ సినిమా సర్వర్ సుందరం లాంటివి తీస్తే చూస్తాం. సో మీ టాలెంట్ అన్నది ఫస్ట్ సినిమా వరకు కనెక్ట్, మీ ఆపర్చునిటీ ఫస్ట్ సినిమా వరకే కనెక్ట్ చేస్తుంది. కానీ ఇఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద పబ్లిక్. అండ్ ప్రొడ్యూసర్లకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, ఒక చిరంజీవి కొడుకునో బాలకృష్ణ కొడుకునో పెట్టి తీస్తే వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల కనీసం ఓపెనింగ్స్ వస్తాయి, దే సర్వైవ్. కొత్త వాడిని పెట్టి అదే స్కేల్లో సినిమా ఒక 30-40 కోట్లు ఖర్చు పెడితే రూపాయి రాదు, దే డోంట్ సర్వైవ్. సో ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ బిజినెస్. సో బిజినెస్ మనము ఇప్పుడు మీరు స్టాక్స్ లోనే బోర్లంతమంది మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరూ స్టాక్స్ లో ఏ బేసిస్ మీద పెడతారు డబ్బులు? ఓ చిన్న కంపెనీని ఎంకరేజ్ చేద్దాం ఎవడో పెడతాడు, కష్టంతో సంపాదించుకొని. మరి సినిమాలో కొన్ని కోట్ల స్టేక్స్ ఉన్నప్పుడు వై వుడ్ దే ట్రై టు లూజ్ మనీ? అది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఈ మధ్య కాలంలోనే ఒక వీడియో చూస్తుంటే సమ్ XYZ ప్రొడ్యూసర్ సెడ్ దట్ మేము ఒక పర్సన్ ని, ఏబిసి పర్సన్ ని క్యాష్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ సో అండ్ సో అండ్ దెన్ వీ హ్యాడ్ టు గో విత్ ఎ డిఫరెంట్ హీరో. అంటే లైక్ బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ పర్సన్ ని తొక్కేయాలని డిసైడ్ అయినప్పుడు ఆయనకు వచ్చే ఆపర్చునిటీస్, ఆవిడకు వచ్చే ఆపర్చునిటీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి. అంటే అది బయట నుంచి చూస్తే మాకు అలా అనిపిస్తుంది. యాజ్ ఏ ఇన్సైడ్ పర్సన్ మీ పర్స్పెక్టివ్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జంజాల్ గారి సినిమాకి నేను ఏడీగా చందమామ విజయ్ అమ్మేసుకు ఒక స్క్రిప్ట్ రాస్తాను. ఓకే, వాణి స్టూడియోలోనే ఆయనకు గెస్ట్ హౌస్ ఇచ్చి ఇంకా సినిమా డేట్లు
ప్రీ ప్రొడక్షన్ ఏమి మొదలలో జస్ట్ డైలాగ్ వర్షన్ రాయటానికి. Right. అందుకని ఒక అసిస్టెంట్ ఉంటే చాలంటే నన్ను పంపించారు ప్రొడ్యూసర్స్. మనకి జంజాల్ గారు అంటే ఇష్టం కదా, సరదాగా ఆయనతో కొంత ఇంటరాక్షన్ లెర్నింగ్ ఉంటుంది. కథ అంతా అయిపోయింది, డైలాగ్ రీడింగ్ ప్రొడ్యూసర్లకి నరేషన్ ఇవ్వాలి. ఈయన బీభత్సంగా అయిన నాటకాల నుంచి వచ్చారు కదా, అద్భుతమైన మాడ్యులేషన్ తోటి బ్రహ్మాండంగా చెప్పేశారు. రైట్. ఇంటర్వెల్ లంచ్ బ్రేక్, మళ్ళీ లంచ్ అయ్యాక టీలు తాగి మళ్ళీ సెకండ్ హాఫ్ విందాము. లంచ్ బ్రేక్ లో ఒక ప్రొడక్షన్ బాయ్, సార్ ఇందాక నేను తలుపు పక్క నుంచి క్యారెక్టర్ విన్నాను, దానికి ఆయన బట్టల సత్తి గారు బాగోరండి, అండ్ ఆయన ప్రొడక్షన్ కి చాలా తలకాయ నొప్పి, మనం వేరే వాళ్ళు పెట్టుకుందాం, సుత్వేలు గారి గారిని పెట్టేసుకుందాం. ప్రొడ్యూసర్ సెకండ్ హాఫ్ అంతా విన్నాక, సార్ అంతా బాగుంది, ఆయన మల్లికార్జునరావు గారు కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉంటే చూడండి, మీకే బాగా బ్రహ్మానందం గారు, సుత్వేలు, మీ సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఏవిఎస్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా చూడండి అని వెళ్ళిపోయాడు. జంజాల్ గారు ఏమయ్యా మొత్తం కథ విని ఈ ఒకటే చెప్పారంటే వీళ్ళు సినిమా అంతా బాగుందంటే, నేను చెప్పాను ఇంటర్వెల్ లో ఇది జరిగిందండి బయట అన్నాను నేను. అప్పుడు నేను ఉన్నాను పక్కన. రిలీజ్ చేశారు. ఆయన అన్నారు, చూసావా మనము ఈ గెస్ట్ హౌస్ లో కూర్చుని 4 నెలల నుంచి ఆ బట్టల సతి మల్లికార్జునరావు గారికి ఒక క్యారెక్టర్ రాస్తున్నామన్న విషయం ఆయనకి తెలీదు. అవును. ఇవాళ ఒక అరగంటలో అంత మంచి క్యారెక్టర్ పోయిందన్న విషయం కూడా ఆయనకి తెలియదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటది. రైట్. సో ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ వాంటెడ్ గా తొక్కేసినట్ట లేదా? ఇట్ వాస్ హిస్ బిహేవియర్ దట్ మైట్ లాస్ట్ వన్ గుడ్ ఆపర్చునిటీ అన్నది జంజాల్ గారు. ఆయన అంత అలా చెప్పారు కాబట్టి, సో మన గురించి మన ఆప్షన్స్ లో కూడా మంచిగా మాట్లాడుకుంటే మనం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉంటాం. మనం ఇలా పక్కన వెళ్ళంగానే వచ్చే లీడర్ తలకైనా పొదిలింది అనిపించుకుంటే డెఫినెట్ గా వాడు షార్ట్ టైమ్ అంటే వాడు స్టిల్ వాడు కూడా ఉంటాడు ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ అయినప్పుడు, ఎవరిని కేర్ చేయకుండా కూడా వాడు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలిగినప్పుడు, అది కూడా కాకుండా వాడు సక్సెస్ఫుల్ గా కంటిన్యూస్ గా ఉన్నంత వరకు ప్రేక్షకుల్లో ఈ మూడింటిని భరిస్తారు. ఎందుకంటే అది బిజినెస్ వాడు, అప్పుడు వాడి యాటిట్యూడ్ తో పని ఉండదు. కెరీర్ ఎప్పుడు అవుతుందంటే ఫెయిల్యూర్ లో కూడా వాడికి ఇంకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు కన్సిస్టెంట్ కెరీర్ అవుతుంది. అందుకని యాటిట్యూడ్, బిహేవియర్ అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సో తొక్కటాలు అన్నవి అసలు 100% ఉండవు. ఎందుకంటే ప్రేక్షకులు డిసైడ్ చేసే ఇండస్ట్రీ కాబట్టి ఎవడు ఎవరిని తొక్కలేదు. మేబీ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మీరు అని చెప్పినట్టు ఎవరికో ఫోన్ చేసి ఒక పెద్ద అయినా పలానా, అండ్ ఎస్పెషల్లీ మీరు కూడా అండి బాగా క్లోజ్ కాబట్టి ఈ XYZలు ABCలు మాటలు నమ్మకండి. అది వాడి పర్స్పెక్టివ్ అనుకుని వదిలేండి. ఇప్పుడు వాడు ఒకటి అంటాడు, నేను దాన్ని ఖండిస్తాను, మా ఇద్దరు ఎవరు రైట్ కాకపోవచ్చు, ఇద్దరు రైట్ అవ్వచ్చు. వాడి ఎక్స్పీరియన్స్ తో వాడికి అలా అనిపిస్తే, నా ఎక్స్పీరియన్స్ తో నాకు ఇలా అనిపిస్తుంది. పూర్తిగా మీరు ఎవరిని బ్యాంక్ అవ్వలేరు అన్లెస్ ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ ద సిచ్యువేషన్ అండ్ సీ విత్ యువర్ ఓన్ ఐస్. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా దానికి అసెట్ వాల్యూ. అవును సార్. అంటే ఒక ప్రేక్షకుడిగా మాకు ఏకైక మాధ్యమం సినిమా వాళ్ళకి, ప్రేక్షకుడికి మాధ్యమం ఈ మీడియాని కదండి. సో మాకు ఒక సైడ్ ఆఫ్ స్టోరీయే తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ ఆఫ్ స్టోరీయే ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మాకు రెండో వైపు స్టోరీ తెలియాలి అంటే మీలాగా ఇన్సైడర్ పీపుల్ కావాలి కదండి. సో అందుకే వి జస్ట్ వాంట్ టు మేక్ షూర్ వి క్లారిఫై దట్. కాలేజ్ లో లాగా ఫ్లోర్ క్రాసింగ్ కూడా చేసేస్తాను నేను. మీరు ఏ టాపిక్ చెప్పినా దాన్ని కట్టిస్తా. మీరు అలా కనిపిస్తే మాకు కంటెంట్ ఉండదు. నన్ను మీరు కంటిన్యూంటే మీరు విన్నవన్నీ కరెక్ట్ అంటారు. ఒక సెంటెన్స్ పోతుంది మొత్తం. మీరు మీ ఫేవరెట్ NRI వెబ్సైట్ లో చదివినవి అన్ని నిజమే, ఓకేనా? లేదు అలా చెప్పకండి, నిజాలు నిజం అన్నదానికి ఏం ఆయన చెప్పేవని నిజాలు అని మీరు అనుకుంటే నేను ఆనందపడతాను, కాదనుకుంటే నేను ఏం చేయలేదు. అందరికీ నమస్కారం, నేను మీ VN ఆదిత్య. మనసులో మాట విత్ పావని అండ్ కిషోర్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.